ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోళ్ల ప్రభుత్వం, పేదోళ్ల ప్రభుత్వం అంటేనే ప్రతి పేదోడి గుండెల్లో ఉంది ఇందిరమ్మ రాజ్యం. అటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని ఏ మంచి కార్యక్రమాన్ని చేపట్టినా దానికి ఏదో ఒక కలరేసి దాన్ని మభ్యపెట్టి ప్రజలకి తప్పు ద్వారా తీసుకువెళ్తుంది ఆనాటి ప్రభుత్వ పెద్దలు. ఏదైతే మీడియాని, సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని దాన్ని పదే పదే నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించే విధంగా ఆనాటి పెద్దలు ఎలా చేస్తున్నారో ఈనాడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళు 10 సంవత్సరాల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎర్రవెల్లిలో కట్టిన 30 ఇళ్ళో 40 ఇళ్ళో బొమ్మలు చూపిస్తాడు. ఈ ఎన్నికలు అవడంతోనే ఇటువంటి బొమ్మ లాంటి ఇల్లు మీకు కట్టించిస్తాను, నీ కొడుకు వస్తే నీ కోడలు వస్తే ఒకటే గది ఉంటే ఎక్కడ పడుకుంటారు వాళ్ళిద్దరూ అని మాయమాటలు చెప్పిన ఆనాటి పెద్ద మనిషి కట్టించిన ఇళ్ళు మొత్తం కూడా పూర్తి చేసింది 1 లక్ష ఇళ్ళు కూడా లేవు. అదే రాష్ట్ర విభజన జరగకముందు మన తెలంగాణ రాష్ట్రం, ఈనాటి రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో కట్టించిన ఇల్లు 25 లక్షల ఇళ్ళు. అదే పద్ధతిలో ఈ సంక్రాంతికి ఒకరోజు అటు ఇటు మొదటి విడతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం 4,50,000 ఇళ్ళు మొదటి విడత ఇస్తున్నాం. రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్ళు కట్టించాలన్నదే చిత్తశుద్ధితో మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.